మామూలుగా డైరెక్ట్ ఎంట్రీ బాత్రూంలో పోయి మొబైల్ బాత్రూంలో పెట్టేసి ఎగ్జామ్ ఏ బాత్రూమ్ సార్? గర్ల్స్ బాత్రూమ్, బాయ్స్ బాత్రూమ్, గర్ల్స్ బాత్రూమ్. అంటే రెండింటికి కామన్ గా మధ్యలో గోడ గ్యాప్ ఉంటే అదే ప్రిన్సిపల్ గా నువ్వేం చేస్తున్నావు సార్? గోడ కట్టియాలి, వినీత జ్ఞానం లేదా నీకు? గోడ కట్టియాలి కదా. మీరు వచ్చి ఈ ఛార్జ్ తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది? నువ్వు ఎన్ని నెలలు అవుతుంది వీటికి వచ్చి? మరి ఏం చేస్తున్నావు నువ్వు? అవును మేడం, ఈ రోజు క్యాంపస్ వచ్చినప్పుడు కెమెరా పెట్టింది కదా, అబ్బాయిని ఏం చేశారు మీరు? కనీసం గోడ కట్టాలన్న సొయ్యి లేదా ప్రిన్సిపల్ గా నీకు? ఏం చేస్తారు సార్ మీరు? మీ ప్రమేయం లేకుండా మీ క్యాంపస్ ఎట్లా జరుగుతుంది? ఇది మీ ప్రమేయం ఉన్నందుకే కదా జరిగింది ఈ రోజు. ఇది ఇప్పుడు అమ్మాయిల వీడియో బయటకు వస్తే ఏమైంది? చూడాలి కదా సార్, ఇక్కడ మన బాధ్యత ఉంది కాబట్టి మనం చూసుకోవాలి. ఏం జరుగుతుంది సార్ తెలుసుకోవాలన్న కామన్ సెన్స్ ఉండదా? అది ఓకే మేడం, అది ఓకే. గోడ కట్టియాలి కదా మేడం. గోడ కట్టకుండా అందరికీ నమస్కారం. నా పేరు సంగీత, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీవీపీ. ఇవాళ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో అమ్మాయిల వాష్రూమ్స్లో కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే కాదు, ఇంతకు ముందు సిఎంఆర్ కాలేజ్లో కానీ మల్లారెడ్డి కాలేజ్లో కానీ ఇవే ఇన్సిడెంట్స్ జరిగాయి. గతం నుండి అమ్మాయిల పైన ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అప్పటి నుండి గతం నుండి వాళ్ళు చర్యలు తీసుకొని ఏదైనా స్టాండ్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వవు అని నేను అనుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డిని మేము విద్యార్థులం, మా మంచి కోసం మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు న్యాయం ఇలా చేస్తున్నాడు ఆయన. ఇంతకు ముందు నుండి వాళ్ళెవరో వాళ్ళని పనిష్ చేసింటే ఈరోజు అమ్మాయిల పైన అయ్యేవన్నీ ఇప్పటికీ తగ్గిపోతుండే. ఇప్పుడు కానీ ఏ రెస్పాన్స్ లేకుండా ఇలానే ఉన్నాడు అనుకో, కన్ఫామ్గా విద్యార్థులం అందరము కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి ఆయనని గద్దె దింపుతామని వార్న్ చేస్తున్నాం. పాలమూరు జిల్లా అయినటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు సంఘటన కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో వాష్రూమ్లలో ఫోన్ పెట్టడం జరిగింది. దీనికి కారణం ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా దీన్ని ఏం ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఆ సంఘటన అయినప్పుడే అప్పటికప్పుడు కూడా విద్యార్థులను అందరూ కూడా ఇవాళ కాలేజ్ ఆఫ్ డే అని చెప్పేసి వాళ్ళకి సెలవు ప్రకటించడం జరిగింది. దీని వెనక ప్రిన్సిపాల్ కుట్ర ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి సిఎంఆర్ కాలేజీలలో చూసుకున్నటువంటి ఇష్యూ కూడా ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నిమ్మకు నీరెక్కినట్టు చూస్తున్నాం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వమా దీనిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ భారీ ఎత్తున ఉద్యమాలు చేసి నేను గద్దె దింపడానికి ఏనాడు కూడా వెంకేబోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సెకండ్ ఇయర్ ఈసీఈ ఇందులో మా గర్ల్స్ వాష్రూమ్లో టాయిలెట్స్లో ఫోన్ దొరికింది సార్. కెమెరా ఫోన్ దొరికింది. అది మేము ప్రిన్సిపల్ సార్కి ఇచ్చినాం సార్. లోపలికి వెళ్ళి తీసుకున్న తర్వాతకి అది 2 hours అయింది సార్. 2 hours అయినా కానీ ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు బయటికి. వాళ్ళే లోపల డోర్స్ వేసుకొని ఏమో చేస్తున్నారు సార్. కానీ మాకు ఏం చెప్పట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ప్యాటర్న్ రావట్లేదు, అది అని చెప్తున్నారు సార్. ఇంకా ఏం చెప్పలేదు. అతన్ని బయటికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రిన్సిపాల్ గారు ఏం చేయలేరు. ఇన్సిడెంట్ అయ్యింది అంటే అప్పుడు తీసుకోవాలి సార్. కట్టాలి కదా కొంచెం మంచిగా స్టాఫ్ కి మాకు మంచిగా కట్టించి ఆడ కెమెరా పెట్టి ఆల్రెడీ ఒకసారి అయ్యిందని తీసుకోవాలి సార్. కట్టాల్సింది ఇప్పుడు అంతా ఇంతగానో
అవమానం అయ్యింది, ఇప్పుడన్నా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడైనా మంచిగా కట్టియాలి, మాకు ప్రైవసీ కావాలి సార్. అట్లా స్టాఫ్కి మాకు కలిసి ఏంటి సార్? మొబైల్ తీసుకుని వచ్చి బాత్రూంలో పెట్టాడు. ఓకే సార్. బాత్రూంలో పెట్టి స్టూడెంట్ చూసేసి దాని ద్వారా మాకు అటెండర్ చెప్తే వెంటనే మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. రికార్డింగ్ ఏం లేదు, ప్యాటర్న్ పెట్టారా మాకేం అర్థం కాదు. ఓకే సార్. ఏమంటే మా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక వెంటనే మేము ఇన్ఫార్మ్ షీటీమ్స్ రఘువని వచ్చాడు. వచ్చేసి అతన్ని ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే అతను ఫస్ట్ నో అన్నాడు. 2 సార్లు గట్టిగా మాట్లాడే వరకు ఒప్పుకున్నాడు స్టూడెంట్. ఒప్పుకున్నాక ఆ మొబైల్ని ఆ స్టూడెంట్ని తీసుకుపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మేమేమన్నా అంటే ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పాను. మాకు యాక్చువల్గా వాడు మొబైల్ అలా పెట్టేసినాక బాత్రూంలో పెట్టినాక మాకు తెలిసినాక ఈ లోపల మేము ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే అది దాంట్లో మొబైల్ వెనకాల ఏటీఎం కార్డు ఉంది. ఏటీఎం కార్డు ద్వారా మేము తెలుసుకున్నాం వాడు స్టూడెంట్స్ అని తెలుసుకుని ఈ లోపల ఎగ్జామ్ అయిపోయినాక వాడు ఏం చేసిండు, నా మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ హెచ్ఓడి. మొబైల్ పోయిందని ఎట్లా అంటున్నావు, నా బ్యాగ్లో పెడితే పోయిందని చెప్పాడు. అయితే నేనేమన్నా అంటే నువ్వు బ్యాగ్లో పెట్టలేదు బాబు, నాకు అక్కడ పెట్టినామని చెప్పేసి ఇట్లా మన వాళ్ళు ఉంటుంది కదా చీటింగ్ వాళ్ళతో అతను ఎంక్వైరీ చేపించేస్తే బయటపడ్డది. వెంటనే తీసుకుని పోయాడు. ఈ సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకున్నందుకు ఫర్దర్గా ఏ డ్యామేజ్ కూడా కాలేదు. బాత్రూమ్ విషయంలో మీరు ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేస్తారా? మేము అది క్లోజ్ చేస్తాం ఫ్యూచర్లో. ఇటువంటి జరగాల్సింది కాదు, ఇది వెంటిలేషన్ కోసం అంతే.